ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వస్తువులతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ తెలిపారు। సిరిసిల్లలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 81,60,00,000 వ్యయంతో 12 రకాల న్యాయస్థానాలు సెల్లార్తో పాటు 10+2 శైలిలో నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపనలో పాల్గొనగా సిరిసిల్లలో హైకోర్టు న్యాయమూర్తి కమ్ జిల్లా కోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నరసింగరావు, జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తిక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే హాజరయ్యారు। ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వర్చువల్ విధానంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు। నూతన కోర్టు భవన సముదాయం అన్ని కోర్టుల నిర్వహణకు సరిపోయే విధంగా ఉంటుందని వెల్లడించారు। నూతన కోర్టులో మౌలిక వస్తువులతో పాటు తగినంత సిబ్బంది ఉండాలని సూచించారు। సిరిసిల్ల జిల్లాకు భౌగోళికంగా పరిపాలనా పరంగా ప్రాముఖ్యత ఉందని, వ్యవసాయం జీవనోపాధితో అభివృద్ధి చెందుతున్న జిల్లా అని పేర్కొన్నారు। ఇక్కడ చేనేత పరిశ్రమ ఎంతో ప్రసిద్ధి పొందిందని పేర్కొన్నారు। నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు। జిల్లా కోర్టులో 13,000 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెప్పారు। పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు। ఈ నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే కొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుందని హైకోర్టు న్యాయమూర్తి కమ్ జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ పేర్కొన్నారు। రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందేలా న్యాయ వ్యవస్థ పనిచేయాలన్నారు। ప్రతి పౌరుడు న్యాయస్థానాన్ని ఆశతో, నమ్మకంతో ఆశ్రయించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు। నూతన కోర్టు భవన నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు। ప్రజలకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందేలా అవకాశం ఏర్పడుతుందని వివరించారు। ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను కాపాడే న్యాయ వ్యవస్థకు ఉన్న నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు। నిష్పక్షపాతం, నైతిక విలువలు కాపాడటం అత్యంత ముఖ్యమని, ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు। సామాజిక న్యాయం, న్యాయ పరిపాలన, సమానత్వం, నాణ్యమైన న్యాయ సేవలు అందేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు। బార్ సభ్యులు సత్యాన్ని వెలికి తీసే బాధ్యతతో పనిచేస్తూ ప్రజలకు న్యాయం అందేలా అంకిత భావంతో ముందుకు సాగాలని సూచించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా చరిత్ర, సంస్కృతి, పరిశ్రమలతో ప్రసిద్ధి పొందిన ప్రాంతమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ పేర్కొన్నారు। పెద్ద టెక్స్టైల్ పవర్లూమ్ కేంద్రంగా ఎదిగి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుందని చెప్పారు। సిరిసిల్లను పవర్లూమ్ నగరంగా కూడా పిలుస్తారని, ఇక్కడ వేలాది మంది నేత కార్మికులు పగలు రాత్రి శ్రమించి దేశవ్యాప్తంగా పేరు పొందిన వస్త్రాలను తయారు చేస్తున్నారని తెలిపారు। సిరిసిల్లలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దేశంలో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రాల్లో ఒకటని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని, ఈ ఆలయం ఈ ప్రాంతానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిందని తెలిపారు। అందుకే సిరిసిల్లను చరిత్ర, ఆధ్యాత్మికత, పరిశ్రమలు కలిసిన సంపద నగరంగా పేర్కొంటారని గుర్తు చేశారు। తెలంగాణలో అభివృద్ధి, సంస్కృతి, కార్మికుల కృషికి ప్రత్యేకగా నిలిచిన సిరిసిల్ల ఒక ముఖ్యమైన జిల్లాగా ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు। జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ, డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు, దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్స్, ఎంపవర్ కార్డులు హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీతో కలిసి పంపిణీ చేశారు। ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి। అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా కోర్టులు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాధ్యులు, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే ఘనంగా సన్మానించారు। కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, 1వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి బి పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి సిరిసిల్ల కమ్ ఫ్యాక్ కార్యదర్శి డిఎల్ఎస్ఏ శ్రీ పి లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి వేములవాడ శ్రీ అజయ్ కుమార్ జాదవ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ ప్రవీణ్, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జ్యోతిర్మయ్, సిరిసిల్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు శ్రీమతి కావెటి సృజన, మిస్ గడ్డం మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గుడిసె సదానందం, డిఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేష్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, గవర్నమెంట్ ప్లీడర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు। నరసింగరావు గారు బోత్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ బిల్డింగ్ కమిటీ. అయితే బిల్డింగ్ కమిటీ చైర్మన్గా ఇక్కడికి వచ్చాను కాబట్టి మీకు 2-3 విషయాలు చెప్పి వదిలేస్తాను। మనం న్యాయ నిర్మాణాన్ని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాం। నరసింగరావు గారు చెప్పినట్టు
ఇంటగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్సెస్ ఎలాగైతే ఉన్నాయో అలాగనే ప్రతి కోర్టు కాంప్లెక్స్ కూడా పర్టికులర్లీ డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ ఒకలాగా ఉండాలని చెప్పి మనం న్యాయ నిర్మాణ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం. మీరు ఎవరైనా హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ దేర్ ఇన్ ది వెబ్సైట్. సో దాని ప్రకారం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 10+2 కోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలని వీ హావ్ డిసైడెడ్. సో ఆ రకంగా అన్ని ఫౌండేషన్స్ వేస్తూ వచ్చాము. ఇప్పటి వరకు కూకట్పల్లిలో ఫౌండేషన్ వేసాం, కూకట్పల్లిలో బిల్డింగ్ కూడా అయిపోయింది, కూకట్పల్లిలో కోర్టు ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంది. దాని తర్వాత మంచిర్యాల్, భువనగిర్, దెన్ భద్రాచలం, వనపర్తి, మహబూబ్ నగర్, దెన్ నేరడ్మెట్లో కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫౌండేషన్స్ అన్నీ వేస్తూ వచ్చాను. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు భువనగిరికి 10+2 కోర్ట్స్ ఫౌండేషన్కి వారు ఫిజికల్గా రావడం జరిగింది. మంచిర్యాల్, ములుగు, భద్రాచలం అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ వారు వర్చువల్గా అపేర్ కావడం జరిగింది. ఈరోజు కూడా వారు వర్చువల్గా అపేర్ అయ్యి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఈస్ బ్లెస్సింగ్ అస్ వర్చువల్లీ. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ టేకింగ్ దిస్ infrastructure issues and also construction of 10+2 courts forward. And there are 4 more courts which we have to lay foundation. ఒకటి ఏంటంటే పెద్దపల్లి, మీకు అందరికి ఐడియా ఉంటుంది, తర్వాత వికారాబాద్, దెన్ నాగర్ కర్నూల్ అండ్ ఆల్సో కామారెడ్డి, 4-5 డిస్ట్రిక్ట్స్లో ఇంకా మేము ఫౌండేషన్ స్టోన్స్ వేయాల్సి ఉంది. కరీంనగర్లో మీ అందరికి తెలుసు, కరీంనగర్లో అప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు జస్టిస్ అలోక్ అరాధే గారు ఉన్నప్పుడు మేమందరం కూడా ఫిజికల్గా వచ్చి అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. మీ అందరికి తెలుసు అక్కడ కోర్ట్ బిల్డింగ్ కాంప్లెక్స్ చాలా స్పీడ్గా అనుకున్నట్టుగా షెడ్యూల్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత కరీంనగర్ కూడా ఫార్చునేట్గా జస్టిస్ తుకారాంజీ ఈజ్ ది పోర్ట్ఫోలియో జడ్జ్. జస్టిస్ తుకారాంజీ ఈజ్ ఓవర్సీయింగ్ ది కన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో ప్రోగ్రెస్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ 10+2 కోర్ట్ కాంప్లెక్స్. సో ఇది ఒకటి. రెండవది ఏంటంటే మీ అందరికి తెలుసు చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి ఈవెన్ మన జ్యుడిషియర్లో కూడా. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో 1995లో మాకు హైకోర్టు లిస్ట్ వచ్చేసి సైక్లో స్టైల్ లిస్ట్ వచ్చేది మార్నింగ్ 8:30కి. సో మార్నింగ్ 8:30కి లిస్టు చూసి కేసెస్ ఐడెంటిఫై చేసుకొని బండిల్ పికప్ చేసి దెన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ మేక్ అవర్ సబ్మిషన్స్. సో ఆ రకంగా ఉండేది. ఈరోజు మీరు చూస్తే 5 o'clockకి మీకు హైకోర్టు లిస్ట్ వచ్చేస్తుంది. అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఈ కోర్ట్స్ మేము చేయడం జరిగింది, ఈ కోర్ట్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా. తర్వాత వర్చువల్ మోడ్ కూడా మనం పర్మిట్ చేసాం, హైబ్రిడ్ అండ్ వర్చువల్ మోడ్. దాని తర్వాత మీ సేవ, బహుశా ఇక్కడ కూడా మీ సేవ మేము ఇనాగ్రేట్ చేసినట్టు నాకు మీ సేవ ఈజ్ ఆల్సో హియర్. దెన్ ఈ ఫైలింగ్ కూడా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత కోర్ట్ రికార్డ్ అంతా కూడా, ప్రతి కోర్టు రికార్డ్ అంతా కూడా మనం డిజిటైజేషన్ చేస్తున్నాం. డిజిటైజేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. తర్వాత ట్రాన్స్లేషన్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే అప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ హెస్ టేకెన్ ఎ డిసిషన్ టు ట్రాన్స్లేట్ ఆల్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఇంటూ vernacular languages. So they have identified 17 languages including Telugu. So we are translating all the important Supreme Court and High Court judgments into Telugu language. సో చాలా కష్టపడాల్సి వచ్చింది తెలుగు లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే. పదకోశాలు ఉండేవి కావు, పదాలు ఉండేవి కావు, టెక్నాలజీ ఉండేది కాదు. చాలా కష్టపడి ఇప్పుడు 80% అక్యురేస్తో మనం ట్రాన్స్లేషన్ చేస్తున్నాము. ఇన్సిడెంటల్లీ ఐఎమ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ దట్ పర్టికులర్ కమిటీ. సో ఈ రకంగా ఎన్నో మార్పులు జ్యుడిషియర్లు కూడా వస్తున్నాయి. మీకు సాయంత్రం కల్లా మీకు ఆ రోజు డాకెట్ ప్రొసీడింగ్స్ వచ్చేస్తా, లిస్ట్ కూడా వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు. తర్వాత లిటిగెంటు సిరిసిల్ల మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్నటువంటి కేసును ఆయన ఎక్కడో జర్మన్లో ఉండి కూడా వాచ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఈ కోర్ట్స్ అండి. ఇది అయిన తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ మీడియేషన్ అండ్ కమ్యూనిటీ మీడియేషన్. మీ అందరికీ తెలుసు 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, మీడియేషన్ యాక్ట్ 2023 అని. దాని ప్రకారం ఏంటంటే ఐఎమ్ ఆల్సో ఇన్సిడెంటల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ హైకోర్ట్ అండి. శ్రీనివాసరావు గారు మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఎంసీపీసీ గైడ్లైన్స్ ప్రకారం మేము ప్రతి జిల్లాలో కూడా అడ్వకేట్స్ అందరినీ మీడియేషన్కి ట్రైన్ చేస్తూ ఉన్నాం. అడ్వకేట్స్ అందరినీ కూడా ఇప్పటికీ 50% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో అడ్వకేట్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు 1500-1600 మంది అడ్వకేట్స్ని మేము ట్రైన్ చేయడం జరిగింది.
బహుశా ఇక్కడ కూడా షార్ట్లీ పెట్టబోతున్నాం. ఇదొకటి. రెండవది ఏంటంటే మీడియేషన్ యాక్ట్లో దేర్ ఇస్ అ చాప్టర్ 10 అని దట్ డీల్స్ విత్ కమ్యూనిటీ మీడియేషన్. మీ అందరికీ తెలుసు కదా, లిటిగేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఒక ఇంట్లో ఒక చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు కానీ, ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉన్నప్పుడు కానీ, ఆ డిస్ప్యూట్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ ఆ వీధిలో ఉన్నటువంటి, ఆ గల్లీలో ఉన్నటువంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. లేదు అంటే కమ్యూనిటీ ఎల్డర్ దగ్గరికి వెళ్తారు, లేదు అంటే విలేజ్ ఎల్డర్ దగ్గరికి వెళ్తారు. సో అలా ఒక కమ్యూనిటీ ఎల్డర్ కానీ, ఒక విలేజ్ ఎల్డర్ కానీ ఆ డిస్ప్యూట్ తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు ఆ సమస్యను ఆ వీధిలోనే, ఆ ఊరిలోనే పరిష్కరించేటట్టు చూసుకొని దాన్ని వీలైనంత వరకు కోర్టుకు రాకుండా చూస్తే మంచిది. కోర్టుకు రాకుండా చూస్తే మంచిదని నేను చెప్పినప్పుడు అడ్వకేట్లు నా మీద ఫీల్ కావద్దు. మనకు వచ్చే ప్రాక్టీస్ మనకు ఉంటుంది, మన కేసులు మనకు ఉంటాయి, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఈ కమ్యూనిటీ మీడియేషన్, తర్వాత మీడియేషన్ యాక్ట్ని కూడా మనం ఒక ఉద్యమం లాగా, ఒక మూమెంట్ లాగా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. ఈ సందర్భంగా మీకు ఒక విషయం నేను గుర్తు చేస్తాను. గోవాలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఫ్రమ్ జేసీజే టు డిస్ట్రిక్ట్ జడ్జ్ అందరూ కూడా సెక్షన్ 89 CPC ప్రకారం ఎఫెక్టివ్గా మీడియేషన్కి ఒక కేసును ఎలా రెఫర్ చేయాలి, దానికి కూడా మేము ట్రైనింగ్ చేయడం జరిగింది 2 phases లాగా. సో ఈ రకంగా మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం, అపార్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. అయితే ఇప్పుడే మీకు ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు ఇక్కడ సన్స్ ఆఫ్ సాయిల్ ఉన్నారు, ముగ్గురు సన్స్ ఆఫ్ సాయిల్. వేణుగోపాల్ గారు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది, అదే అడ్వాంటేజ్. సో కాబట్టి మీకు ముగ్గురు సన్స్ ఆఫ్ సాయిల్ ఉన్నారు. ఇది మీకు లైఫ్ టైం ఈవెంట్. ఈ ఫౌండేషన్ అనేది ఎప్పటి నుంచి ఇది మీ చిరకాల కోరిక. సో ఆ కోరికని ఇవాళ ఫౌండేషన్ వేసి మేము దాన్ని రియాలిటీ చేయబోతున్నాం. ఫౌండేషన్ వరకు మేము వేయగలుగుతాం. మరి వాట్ అబౌట్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్? నా యొక్క అడ్వైస్ మీ అందరికి, ఇంక్లూడింగ్ కలెక్టర్ గారికి, తర్వాత మా పీడీజే గారు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ బార్ ప్రెసిడెంట్, అదర్ మెంబర్స్ ఆఫ్ ద బార్ ఏంటంటే మీరందరూ కూడా మీకు టైం ఉన్నప్పుడు, మీకు ఎప్పుడైనా కేసు పాస్ ఓవర్ అయినప్పుడు కానీ, కేసు అర్జెంట్ అయినప్పుడు ఇటువైపు వచ్చి ఈ కన్స్ట్రక్షన్ చూడండి. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉందా లేకపోతే ఆగిపోయిందని చూసి ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే కనుక మీరు పీడీజే గారి దృష్టికి తీసుకురండి. తర్వాత మా దగ్గర హైకోర్టులో ఒక రిజిస్ట్రార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటారు, వారి దృష్టికి కూడా మీరు తీసుకొస్తే ఇక్కడ చిన్న ఇష్యూస్ ఏం లేకుండా వితిన్ ది షెడ్యూల్ టైంలో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి దీన్ని ఇనాగ్రేట్ చేసుకుందాం. అప్పుడు కూడా చీఫ్ జస్టిస్ గారిని ఫిజికల్గా, ఈసారి వారు వర్చువల్గా అపియర్ అయ్యారు, బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత వర్చువల్గా దీన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఫిజికల్గా ఇనాగ్రేట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు తెలియజేస్తూ, gathering in my capacity as the district administrative judge of this district. The ceremonies of today is not merely commencement of a building project. It marks a beginning of a new chapter in the strengthening the administration of justice in this region. The courts are the institutions of public faith and constitutional responsibility. They represent the enduring assurance that rule of law shall prevail and that every citizen, regardless of their status, circumstance, can approach the doors of justice with dignity, hope and confidence. To remind, the preamble of our Constitution places justice at the very heart of our constitutional vision. It promises to secure to all its citizens social, economical and political justice. Indeed, courts across the nation serve as living institutions through which this solemn constitutional promise is realized. The upcoming new court complex that will rise here will represent the commitment of justice system that is accessible, efficient, transparent and responsive to the needs of the people. The infrastructure that is being developed would be supporting technology enabled proceedings. This court complex will strengthen the capacity of district judiciary to serve the public more efficiently. Yet, even as we celebrate this important step in strengthening judicial infrastructure, we must remember
a timeless truth. The true strength of a court lies not in its building, but its integrity, independence, and the dedication of the people who serve within it. Our envisioned mission is that judicial officers, through their independence of mind and commitment of the Constitution, uphold the majesty of the law. The members of the bar, through their learning and advocacy, assist the courts in search of truth and to secure justice. And the court staff, through their quiet and diligent work, ensure that the wheels of justice move forward every single day. As we lay this foundation stone today, let it symbolize not only the beginning of a new building, but also our collective resolve to strengthen the rule of law, to uphold the ideals of equality and fairness. Before I conclude, I would like to place on record my profound gratitude on my own behalf and on behalf of the bench, the bar, and the people of Rajana Sirsilla to our revered Honorable the Chief Justice and the esteemed brother judges for graciously accepting our invitation and blessing the occasion despite their demanding schedules. Their august presence today is the source of great encouragement and inspiration to the entire district judiciary. With the divine blessings of Lord Sri Rajarajeshwara Swamivaru and with the goodwill and cooperation of all stakeholders, may this court complex rise as lasting temple of justice, serving the generations to come. Thank you. The residents and litigant public of the district of Sirsilla, representatives from press and media, ladies and gentlemen. It's my privilege to participate in this auspicious function, though I may be excused of not being physically present there. I must at the outset express my deepest gratitude and thanks firstly to Brother Tukaramji, the administrative judge of Sirsilla district, the president and office bearers of the association of the district of Sirsilla, the members of district judiciary of Sirsilla district, and of course all the members of the building committee of the High Court and the learned judges who are sons of the soil of Sirsilla and are present on this occasion, for having insisted upon me to somehow or the other be part of this function. I regret my inability to be physically present there, but I am sure that very soon I would be able to physically visit the district, accompanied by my esteemed brothers and sisters, to share our thoughts and to share the feelings of the members of the district judiciary and the bar and the residents of Sirsilla. My compliments to all the members of the building committee, honorable brother judges, who have tirelessly worked to ensure that this idea translates into a concrete proposal and goes without any hindrance through the administrative procedures, finally coming to a stage where we are witnessing the foundation stone laying of this 10+2 court building, including POCSO and family court in Sirsilla. Sirsilla, as I am told and as I have heard,
is a place of historic and cultural importance. The people of Sirsila are very hardworking and they have made their marks in different fields of life, including in the handloom industry, which Brother Justice Reddy was speaking about. This occasion, in my humble view, is an event of great symbolic significance. It actually is an endeavor towards strengthening of the physical infrastructure of the district judiciary in Sirsila. We at the High Court level and with the cooperation of all have been constantly on the task of ensuring that each district where physical infrastructure is not present gets its own district court building in a time-bound manner. Without physical infrastructure, ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు జామా మసీద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న పలు కులస్తులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జామా మసీద్ మొలీసాబ్ మాట్లాడుతూ మత సామరస్యమే మన భారతీయ లక్ష్యమని, భక్తి శ్రద్ధలతో దసరా పండుగ, రంజాన్ పండుగ జరుపుకుంటామని అన్నారు. భారతదేశం అంటేనే భిన్న మతాలు, కులాలు, వర్గాల కలయికని, భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో పాల్గొంటారని, పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం పడతాయని, ఏ మతానికి సంబంధించిందైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుందన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వారికి అల్లా ఆశీస్సులు ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి సలీం, షరీఫ్, రిహాన్, అహద్, అప్రీద్, ఆసిఫ్, గొడిసెల గోపాల్, గుర్రం రాజిరెడ్డి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। माशाअल्लाह बड़ी खुशी हुई, आज जामा मस्जिद रेपाका में इफ्तार पार्टी का दावत हुआ। अल्हम्दुलिल्लाह हमारे मुस्लिम भाई भी आए और हमारे गैर मुस्लिम भाई भी आए। अल्हम्दुलिल्लाह बड़ी खुशी हुई और इफ्तार पार्टी बहुत अच्छा रहा। बहुत लोग आए, सब लोग खुशी का इजहार किए। अल्हम्दुलिल्लाह बड़ी खुशी, और सब लोग खुशी खुशी आए, सब लोग खुशी खुशी गए और सब लोग दुआएं दे करके गए। अस्सलाम वालेकुम। మా ఊరు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పాడి పంట సమృద్ధిగా చల్లంగా చూడు పోచమ్మ తల్లో అంటూ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘానికి చెందిన మహిళలు భక్తి శ్రద్ధలతో ఇంటికో బోనం ఎత్తారు. గొల్లపల్లి బస్టాండ్ నుండి ప్రధాన వీధుల గుండా పోచమ్మ ఆలయం వరకు మహిళలు బోనం ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య పోతురాజుల విన్యాసాలతో, శివసతుల పూనకాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. ఈసారి పోతురాజుల ప్రత్యేక వేషాలు, విన్యాసాలు గొల్లపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని గోగూరి శ్రీనివాస్ రెడ్డి ఎత్తుకున్న పెద్ద బోనంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని ఆర్ట్ వేయించి ప్రత్యేక రంగులతో చూడముచ్చటగా అలంకరించిన బోనం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారికి వండుకుని తెచ్చిన కూరగాయల నైవేద్యాలను, తీపి వంటలను మహిళలు ప్రత్యేక పూజలు చేసి పోచమ్మ తల్లికి సమర్పించుకున్నారు. పోతరాజులు పట్నాలు వేసి పోచమ్మను పలు విధాల కొలిచారు. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి చెరువు కుంటలు నిండి పాడి పంట సమృద్ధిగా ఉండాలని, ఊరు బాగుండాలని, పిల్లలను బాగా చూడాలని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. రెడ్డి సంక్షేమ సంఘ ప్రతినిధులు ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని గ్రామ దేవతలకు, కొందరు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యేక పూజలు చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులతో పాటు స్థానిక సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, వార్డు సభ్యులు, ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేరా బేగం గౌస్, వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, నాయకులు భూపాల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి,
బండారి బాలరెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, గంటా బుచ్చాగౌడ్, గుడ్ల శ్రీనివాస్, సాయి ప్రేమ్, లక్ష్మణ్, పందిల శ్రీనివాస్ గౌడ్, జబ్బర్ బాయ్, కొండ ఆంజనేయులు గౌడ్, బాలయ్య, బాబన్న, ఎల్లయ్య యాదవ్లు, రెడ్డి సంక్షేమ సంఘం వారి బంధుమిత్రులు పోచమ్మ బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలకు వివిధ రకాల పోటీలను నిర్వహించి వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలమ సంక్షేమ మండలి కార్యాలయంలో ఈ రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మరియు అందిస్తున్న రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ చింతలపల్లి వనజ, రిటైర్డ్ ఎంపీడీఓ చిక్కాల శోభ, రిటైర్డ్ టీచర్ కులుగూరి రమాదేవి, తహసీల్దార్ ఎం ఉమారాణి, మున్సిపల్ కౌన్సిలర్ దొంతినేని కళ్యాణి, డాక్టర్ ఎర్రవెల్లి అనురాధ, డీజీఎం సురభి, రోహిణి, ఎర్రవెల్లి లక్ష్మి, చీటి సునీత, వెన్నమనేని లావణ్య, గన్నమనేని సువర్ణ, చిట్నేని మాధవి, జూపల్లి రమాదేవి, ఐల్నేని సుప్రియ, ఎర్రవెల్లి అంజన, గునుగంటి పద్మ గార్లను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మానించారు. ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలు అందరూ ఆటలు, పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో సంతోషంగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు చెన్నమనేని కమలాకర్ రావు, ఉపాధ్యక్షులు రోకండ్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సురభి గాంధీరావు, కోశాధికారి బొమ్మన భాస్కర్ రావు, జాయింట్ సెక్రటరీలు వెన్నమనేని వంశీకృష్ణ, బోయిన్పల్లి లత, వెంకట నరసింగరావు, ప్రచార కార్యదర్శి కల్వకుంట్ల నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ద్యావన్పల్లి రామారావు, జువాడి ప్రశాంతరావు, మెన్నేని హరీష్, కల్వకుంట్ల మమత, బొంత రజితకారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10th విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు పంపిణీకి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని హై స్కూల్లో 10th విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులను బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి జగన్, మాజీ జెడ్పీసీ కోడి అంతయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి, వార్డు మెంబర్ సద్దారోజా, నాయకులు కందుకూరి రమాగౌడ్, ఒగ్గు బాలలింగం, వెంగళ రమేష్, శివ, ఉమాశంకర్, విజయ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి మన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తంగళ్లపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు మన పెన్నుల ప్యాడ్లు అందించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే కేటీఆర్ గారు పిల్లల చదువు దృష్టిలో పెట్టుకొని మరి ఈ సంవత్సరం కూడా అందించడం చాలా ఇది శుభసూచకం, చాలా గర్వకారణం అని చెప్పి మేమందరం భావిస్తున్నాం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు. అంతేకాకుండా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ గారు మరి KG to PG అలా మళ్ళీ అంతేకాకుండా ఇంకా మన ఈ మోడల్ స్కూల్ కావచ్చు, కస్తూర్బా స్కూల్ కావచ్చు, ఇలా విద్యకు ఎంతో పెద్దపీట వేసినటువంటి మన కేసీఆర్ గారు చాలా పిల్లలకు ఎంతో ముందు చూపుతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. మరి ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో మరి పిల్లలకు అందరూ కూడా పెన్నులు ప్యాడ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఈరోజు పెన్నులు మరియు ప్యాడ్లు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన టీఆర్ఎస్ గ్రామశాఖ నాయకులందరికీ, గ్రామశాఖ అధ్యక్షులు బండి జగన్ మరియు మన ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గారు, మన వార్డు మెంబర్ సద్దరోజా గారు మరియు మా జాగృతి అధ్యక్షులు కందుకూరు రామగౌడ్ గారు మరియు సీనియర్ నాయకులందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన కార్యకర్తలకు, మరి అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి సిరిసిల్ల నియోజకవర్గం మొత్తం మరి 10వ తరగతి ప్రతి సంవత్సరం పరీక్ష సమయంలో ఈ పెన్నులు ప్యాడ్లు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని విభాగాల్లో అభివృద్ధి చేసి మరి రాష్ట్రంలోనే సిరిసిల్ల నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెట్టి మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ తంగళ్లపల్లి స్కూల్ విద్యార్థుల తరపున మా తరపున మరొకసారి కోరుకుంటూ, బిక్కవాగు మరియు మానేరు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లంతకుంట మండల తహసీల్దార్ ఫరూక్ అహ్మద్ హెచ్చరించారు. ఇల్లంతకుంట మండలంలోని బిక్కవాగు నుంచి రీచ్ ప్రారంభమైన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని, అలాగే ఇతర పనులకు రోజుకు 2 ట్రిప్పుల వరకు ఇసుకకు అనుమతి ఇవ్వటం జరిగిందన్నారు. ఇదే మండలానికి చెందిన ట్రాక్టర్లు అయి ఉండాలని, మండలం దాటి ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. ఆ మీటింగ్లో వారు అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా, ఇలాంటి అనుమతులు లేకుండా, ఇలాంటి తీసుకోపోకుండా వాళ్ళకు మనం హెచ్చరించే జరిగినది. ప్లస్ వాళ్ళ కోరణ అనేది అదేవిధంగా ఇప్పుడు మనకు బిక్కవాగు రీచ్ ఓపెన్ అయింది. అందులో నుండి మనకు ఇందిరమ్మ గృహాలకైతే ఫ్రీ ఇసుక ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్, రోడ్ కన్స్ట్రక్షన్స్ ఏదైనా కానీ వాటికి మనకు తగిన డీడీ కట్టి తీసుకుపోవాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ ట్రాక్టర్లు మన మండల ట్రాక్టర్లు మాత్రమే అనుమతించబడతాయి. అదేవిధంగా ఏదైనా ఇసుక అక్రమంగా రవాణా జరిగితే అది ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టవలసి వస్తుంది. అదేవిధంగా ఎస్ఐ గారికి కూడా మేము చేసిన ఎస్ఐ గారు కూడా అదేవిధంగా అందరికీ హెచ్చరించారు, తెలియపరిచారు. ఏమనంటే మీరు ఇసుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మండలి దాటి వేరే మండలకు పోరాదు. ఎవరికైతే ఎలా మనకు ఆరోపిస్తారో దాని క్రమం వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ ఎవరైతే ఎక్కడ తీసుకుందో అక్కడికే తీసుకుపోవాలి. ఒక దగ్గర అనుమతి తీసుకుని వేరే కాడ అన్లోడ్ చేయడానికి వీలేదు. ఒకవేళ అట్లా చేసిందని చెప్తే వాళ్ళమైన చట్టపరమైన చర్యలు కైగొనబడును. నేటి పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళలు సాధికారత సాధించే దిశగా ముందుకు సాగాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సినారే కళా మందిరంలో
మున్సిపల్ చైర్పర్సన్ జింతం కళా చక్రపాణి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణలో తనదైన పాత్ర పోషిస్తున్న కార్మికులను మరియు ఉద్యోగస్తులను అలాగే కొత్తగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిందం కళ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, నాకు సాధ్యం కాదు అనే మాట విడిచిపెట్టి ప్రతి పనిలో మనం ముందుండాలని పిలుపునిచ్చారు. మహిళలు సాధికారత సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడపు చంద్రకళ, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎర్రా వెంకటరాజం మరియు దారుణ వారండ తదితరులు పాల్గొన్నారు. తదుపరి 31వ వార్డు సభ్యులు 33వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కొండలక్ష్మి గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారిని గౌరవ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సన్మానించవలసిందిగా కోరుతున్నాం. వారిని గౌరవ చైర్పర్సన్ మరియు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏమైనా సుగంధ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.